శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. శ్రీరామచంద్రాయ నమః. శ్రీ కళాభాను విజయం నవల 18వ భాగం. రచన పంచరత్నం సుబ్బరామప్ప గారు, ఈనగలూరు గ్రామం. మొదటి వనిత ఇలా అంటున్నది. అయితే నా వలనే నీవును పాపి భేండా భైరవుని వాత పడి ఉన్నావే అన్నది. రెండవ ఆమె నీవా హింసాలయంలోనికి పోకనే తప్పింపబడితివి. నా గతి అట్లు కాదు. నా కొప్పు పట్టుకొని వంచి కత్తి పైకెత్తి నరుకుచున్నప్పుడు మహానుభావుడు వచ్చి నన్ను రక్షించే. నాకు దేహముపై ప్రజ్ఞయే లేకుండే. అట్టి వేళలో రక్షించిన ఆ మహాత్మునికి అభ్యుదయం కలగవలెనని భగవంతుని ప్రార్థించుచున్నదాన అన్నది. మొదటి ఆమె మా వారిని సహా రక్షించెనని చెప్పితివి గదా. ఆ వసుంధర భూపాలుడెందరి ప్రాణరక్షణ చేసి ఉన్నాడు అనెను. రెండవ యువతి ఆ ప్రతాపము, ఆ దయారసము, ఆ తేజస్సు చెప్పనలివైనది కాదు. రెండవ కళాభానుడు అనిపించుచుండే అనెను. మొదటి ఆమె నన్ను రక్షించినందుకు బేతాళుని బంధించిన ఆ దుర్మార్గుడు ఎంత సాహసపరుడో, ఎట్లు సంహరించెనో. అబ్బా, ఏమి ఆ వసుంధరిని ప్రతాపము అనెను. రెండవ ఆమె సుశీల ఆ బేండా భైరవుని పట్టి కట్టునప్పుడు అతన్ని గాంచిన ఎంతటి వారికైనను గుండె నీరగుచుండును. ప్రళయకాలం నాటి రుద్రుడైన అందు జనించెనా అనుకొంటి. ప్రళయకాలము నాటి రుద్రుడేమైనా ఇందు జనుదించెనా అనుకొంటిని. మీ ఆ యజమానుడు వీరసేనుడు దిగులుపడి రథము నుండి దూకి అతని చెంత నుండుటకు భయపడి పరివెత్తిరి. నేను మాత్రము ప్రాణములు చిక్కబట్టుకొని చెంతనే నిలిచియుంటిని అన్నది సుశీల. భువనమోహినీదేవి, నీవు చెప్పినట్టు మా తండ్రి ఇంకను ఆ దేవాలయంలోనే ఉండునో లేక మా ఊరికి పోయిండునో నీకు తెలియదా అనెను. భువనమోహిని తొలుత నేను చోరులచే చిక్కినప్పుడు మాత్రం అందే ఉండిరి. బేతాళుని బంధ విముక్తి అయినప్పుడు మరలా దేవాలయం చెంతకు నన్ను తెచ్చి ఉండిరి, కానీ అప్పుడు నేను వారిని చూడలేదు అనెను. సుశీల మరలా నెందెందు వెతుకుచున్నాడో, మన గతి ఎప్పుడు ఇలాగునే దుఃఖించవలసిందిగా వ్రాసి ఉన్నది. ఇచ్చటి నుండి మన వారి చెంతకెప్పుడు పోదుమో, సంతోషమునెప్పుడు అనుభవింతుమో, ఇచ్చటికి మనలను తెచ్చిన వారెవరో, ఇది ఏ లోకమో నాకేమీ తోచకున్నది అని ఒకరినొకరు తలపోసుకొనుచుండ మరుగునున్న మన వసుంధరనకు మనసు నిలవలేకపోయెను. తాననుకొన్న భువనమోహిని ఇందెందుకు జనుదించినో, ఈమె మా శ్రీపాదుని సుశీలయై ఉండవలయు. ఎన్నడూ లేని విరహతాపం నాకీ దినమందు కలుగుట ఏమి? దేవాలయము చెంతకు పోవుచున్న నన్ను మోసపుచ్చి లోమకేశుడు జరతలో పడద్రోయడమేమి? నాకేమియూ బాధ కలుగుకుండునట్లు పరమేశ్వరుడు రక్షించుటేమి? ఈ దివ్య ఉద్యానవనమంది భువనమోహిని గాంచుటేమి? ఆహా, ఆ ఘటన చాతుర్య శక్తిగల పరమేశ్వరుని నేనెంతని కొనియాడుదు. మనము స్థిరపెట్టజాలబోము. చూచెదననుకుని వారున్న లతాగృహద్వార కోష్టంబునందు నిలువంబడియే. వారును అతనిని చూచి తటాలున లేచి నిలువంబడిరి. ఒక కాంత వెనుకకు వైదొలిగి నిలిచె. మరి ఒక కాంత మహదాశ్చర్య పరవశరాలై చేతులు జోడించుకొని అతని చెంతకు 2 అడుగులిడి, మహాపురుష పుంగవ, ఆర్తరక్ష పరాయణ, అలనాడు ఘోర చోర గ్రాహి అయి ఉన్న నన్ను బ్రోచిన నరనాథుడివి నీవే. క్రూర రాక్షస భేండా భైరవాశ్రమమందు ఖండింపనీయని ఘనుడవి నీవే. చెండా భేండా సురోద్దండంబు ఖండించి భేతాలుని రక్షించు వీరుడవు నీవే. మనుజ హింసాపరాయణులైన చార్వాక బృందంబు త్రుంచిన విభుడవి నీవే. ఆర్తులను దీర్చు సద్గుణ స్ఫూర్తివి నీవే.
బహుతపఫల సామ్రాజ్య భర్తవీ నీవే, దైవాంశ ప్రభూత సద్భావుడివి నీవే, శ్రీ వసుంధర దివ్యమూర్తి నమస్తే నమస్తే అని నమస్కరించి నిలువంబడియున్న భువనమోహిన్ గాంచి వసుంధరనకు ఏమీ తోపక, సంతోషమునకు మేరలేక, ఆనందమును పట్టచాలక, విరహవేదనకు తాళక, తరుణి పరిమితి లేని మోహోన్మాదంబునందున్న నాకు రసాయనంబై తోచి దగుపడుచున్నదానువు. భేతాళునిచే ఆ మహా అటవియందు దేవాలయం నందుంచబడియున్న నీ వీ మనోహరోద్యానవనమునకు ఎటు చెనుదించితివి? ఈ భోగవతి సమాన సౌధంబు చెంత నుండుటకు గతం వెయ్యది. నీ చెంతనున్న ఈ కాంత వసంతంబునుగన్న సోదరీభావం ఉర్రూతలూగుచున్నది. ఈ సతీమ తల్లి నామాక్షరంబు లెయ్యవి, మీకిరువురకు సంతోషంబు కలుగుటెట్లు? నిక్కముగా నీవు భువనమోహినివో లేక నా మనః పద్మ సంచరిత మోహిని దేవివో దేవతవో? నేను నిక్కముగా వసుంధరడనో కానో, ఇది భూలోకమో పాతాళలోకమో తెలియకున్నవాడ, నీ కథ వివరింపుము అన్న భువనమోహిని ఇలా అన్నది. పురుషోత్తమ, బేతాళ బంధ మోక్షణానంతరము నన్ను కొని దేవాలయం నందు ఉంచునట్లు తమచే నియమింపబడిన బేతాళుడు నన్నా దేవాలయం చెంతకు గైకొని చెని అందు నిలిపి ఆవల తానెందో చెనియే. అందెవ్వరునూ లేకుండిరి, భూసురులు అగపడలేదు. కొంత తడవు ఉన్నంత నాకు నిద్ర వచ్చే. మేల్కొనుచరికి కిందున్న దాన, ఇది ఏ లోకమో, నన్నిచ్చటికి తెచ్చిన వారెవ్వరో, ఎటు వచ్చి తినో, నేనీ మేడయందు మేల్కాంచి చూడ ఈ భూసురాంగన దుఃఖించుచు నొక్క శయ్యాతలంపుపై కూర్చొని ఉండే. ఈమెను విచారించితి. మన సుబ్రహ్మణ్య శర్మగారి కూతురు సుశీల ఈమెయేనట. మన శ్రీపాద బ్రహ్మచారి ఈమె కొరకు ఇడుములపడి మీచే రక్షింపబడి ఉన్నవాడు. నేనును ఈ సాధ్వియు బాసి భైండాభైరవుని భార్యంబడి మీ వంటి మహానుభావులచే రక్షింపనైతిమి. ఇదియే నా సమాచారం అన్నది. అని నా వసుంధరుండు యోచించి, ఔరా లోమకేశ, నీ ఉద్దేశం పూర్తిగా నన్ను సంహరింపవలేనని నే వచ్చు మార్గమున కనిపెట్టి ఉండి యుక్తి పన్ని అట్లునర్చి ఉన్నవాడవు కానిమ్ము. దైవయోగము తప్పింప నెవరితరం అనుకుని ఉన్నా అతనిని గాంచి దేవా, ఎన్ని దినములిట్లు మా తల్లిదండ్రులను చూడకుండా ఉండవలయు. ఈ అరణ్యమునందే నా జన్మ కాలాంతంబోయు గడపవలసియున్నదే. ఈక నన్ను మా తల్లిదండ్రుల కడకు చేర్చి కీర్తి పొందుదురని ప్రార్థించుచున్నదాన అనిన వసుంధరుండు సుశీలన్ గాంచి, సోదరి నీవిచటికెట్లు వచ్చితివి అనిన నన్నానాడు భైరవాశ్రమం నుండి తప్పించి కొని వచ్చిన అమ్మహాత్ముడు కాశీలో నన్ను అన్నపూర్ణా దేవాలయం నందుండి తానెచ్చటికో చనియే. కొన్ని నెలలు జరిగిన అనంతరము మా తల్లి వెంట ప్రయాగకేతించి ఇంటిని. 4 దినములప్పుడు మా తల్లి చెంగట పరుండి నిద్రించి మేల్కాంచు సరికి తౌదమునందుంటి. ఇందెవ్వరూ లేరు. నే చెనుదెంచిన కొంత తడవునకు భువనమోహినీదేవి నాకు అగుపడియే. ఇదియే నా రాకకు కారణం. మహాత్మా, నన్ను మరలా నా తల్లిదండ్రుల చెంత చేర్చుము. శ్రీపాదుల వారెన్ని ఇడుములకో పాల్పడి నా నిమిత్తం అగచాట్ల యందు మునిగియుండి ఆర్తరక్షాపరాయణులు అయిన మీ వలన రక్షింపబడి ఉన్న వారని ఈమె వలన అంతయు వింటిని. నాకదియే కావలయు. పరమ పుణ్యాత్ముడవైన నీ వాయురారోగ్య పౌత్ర ఐశ్వర్యాదులచే వర్ధిల్లునట్లు కోరుచు భగవంతుని ప్రార్థించుచుండెద ననుడు వసుంధరుండు భువనమోహిని మోహదృష్టులచే చూచుచుండుటయు, ఆమె తలవాల్చి చేతులు జోడించుకొని నిలబడి ఉండుటయు కాంచి సుశీల ఏదియో ఒక నెపముగా నా లతామంటపంబు దాటి అమృత సరోవరంబు చెంతకు చెనియే. నా యొంటిపాటున వసుంధరనకు మనంబు తత్తరిల్లె.
రమణి పరమభక్తిచే వైరాగ్య వీక్షణంబులు నిరీక్షించుచున్న దానవు సంపూర్ణ యౌవన అవసరమందిట్టి వైరాగ్యము నీకెందుండి అలవడియే అనెను భువనమోహిని. ఇలా అన్నది. మహాత్మా, నూతన వైరాగ్యం అలవడి ఉండలేదు, సహజ స్వభావమే అట్లు కలదు అన్నది. వసుంధరుండు ఇలా అన్నాడు. అటుగాదు తరిణి, మన్మద వికార సూచకంబులగు కడగంటి చూపుల నెచ్చట మరిచితివి, ప్రళయ కలహంకురంబులగు భ్రూభంగములు నెందు దాచితివి, ఆనంద రస నిమగ్నంబులగు అరకంటి చూపులు నెక్కడ వైచితివి, భర్త గమనోత్సవ సంభూతములగు ప్రసన్న దృష్టులను ఏమియో ఏమార్చితివి అని భర్త గమనోత్సవ సంభూతంబులగు ప్రసన్న దృష్టులను ఏమి యునర్చితివి అని ఎన్నియు వదలి తురియుని వలె వైరాగ్య వీక్షణంబులు అగపరిచెదవు. నీ అపాంగ దృష్టిచే నిరీక్షింపుము అతనుని తాపుల చేతను తాపం అధిగమించి విభ్రమ ముందుచున్నవాడ మాటలాడక ఊరక భూమిని చూచుచుండుట ధర్మమగునే అనెను భువనమోహిని. పురుషి శ్రేష్ఠ, నీ వాక్యంబులు గన్న కాముకుల మార్గము తెలుపుచున్నది. నే నబల అమాయక అనన్య అమాయకురాలును. ఇట్టి నేనొంటరి అయినందున సర్వధర్మ విచారణ దక్షులైన మీరు కామ వికారములకు వాక్యములచే నా హృదయమును నొప్పించుట న్యాయము కాదని విన్నవించుచున్నాను అనెను. వసుంధరుడు, మనకిరువురకు ఇది వరకు వివాహము లేదు. ఉత్తమ క్షత్రియ వంశోద్భూలము తరుణ వయస్కుల మిట్టి మనమొకరినొకరు ప్రేమించుట సహజ ధర్మమై ఉండినను నా ఆదరణ చేయుచున్న దాన వేళ. వసుంధరుడు, మనకిరువురకిది వరకు వివాహము లేదు. ఉత్తమ క్షత్రియ వంశోద్భూలం తరుణ వయస్కులం ఇట్టి మనమొకరినొకరు ప్రేమించుట సహజ ధర్మమై ఉండియు నన్ననాదరణ చేయుచున్నదానవేళ అనెను. భువనమోహిని ఇలా అన్నది. నేనవివాహితనగుట సత్యమే కాని నా మనం దఖిల సతీజన కామాంధకార భానుండగు కళాభానుండును రాజకుమారుని వరించి ఉన్నదాన, అందుచే పరసతినై ఉన్నదాన, అఖిల ధర్మశాస్త్ర కళా ప్రపూర్ణుడవై ఇట్లు ప్రాకృతిని వలె పరంగితం బెరుంగక నింద్రియానుసరుండవగుట న్యాయము కాదని నమస్కరించి వేడుకున్నదాన అనెను. వసుంధరుడు, మానవతి యుక్తాయుక్త వివేచన లేని బాల్యమునందు చాపల్యవశమున అనేక వ్యూహలు అలవడిన మాత్రమున నేనవి అన్నియు కట్టుబాటుగా నుండనగున. కళాభానుండును రాజపుత్రుడు ప్రపంచమునందున్న వాడో లేదో నీవెరుంగుదవా? చూడని వాని నీవెట్లు వరించితివి చూచియు నీ ఒప్పకయున్న లోమకేశుని వరించెదా నంటివో వరియింపుము. నా మనంబున నా మోహపాశంబులను వెనుకకు లాగి అపచారంబని అయ్యదనని అనెదవు. భువనమోహిని ఇలా అన్నది. దేవా, ఆ కళాభానుభూసురుండు భూమి ఎందే జన్మింపకున్న ప్రపంచమంతయు అడవినగొట్టినలాగున అతని ప్రతాప ప్రభావంబులు వర్ణింపబడుచుండుటేలా లోకులు పనిలేక పొగుడుచుండిరా. ఆ విశ్వావసుండను భూసురునకేమి అపరాధమునర్చియున్నదానా? పుడమి ఎందు లేని వానికేదియో యొక్క కళాభాను సజ్ఞ ఒసంగి నా చెంత నా అతని తేజ ప్రతాప దయాధర్మంబులుడింఘించి నా మనస్సాతనిపై త్రిప్పచేసి నా చే సందేశ లేఖ గైకొని పోయి ఉన్నవాడా ఉండని. మీ మాటయే నమ్మి అమ్మహానుభావుడే లేనను కొందాం. కళాభానుడు చంద్రుడనుకొని నా మనంభున
ఆశ ఆ శబ్దార్థమును మార్చుకొని భగవంతుడైన ఆ అమృత కరుని ధ్యానింపుచు దేహావసాన పర్యంతము బ్రహ్మచర్యం ఆచరించుచుండెద. 1000 ఇక్కడ మా కళాభానుని 1000 మా కళాభాను భూడే నా ప్రాణనాథుడు. అమ్మ హనీయునికే నేను భార్య నగుదు. ఈ కామ విరోక్తులచే నన్నేల వేధించెదరు. ఆ రాత్రి చోరుల బారి పడిన నన్ను తప్పించి భైండా భైరవుని ఖడ్గపాతమునకు గురి కాకుండునట్టు రక్షించితివి. మహోపకారమునర్చిన నిన్ను మరచి కృతజ్ఞురాలనై ఉండను. శ్రీరామకృష్ణాదుల వలె నిన్నొక అవతార పురుషునిగా దైవముగా భావించి అర్చించుకొందును. నీకు ఆయురారోగ్య ఐశ్వర్య పుత్ర పౌత్రాభివృద్ధి కలుగునట్లుగా భగవంతుని ప్రార్థించుచుందును. మహాత్ముడు అప్పుడట్లు ప్రాణరక్షణ మొనరించిన ఇప్పుడిట్లు బాధ పెట్టుట కాదు. నీ కోరికే వృథా వనర్చితినని కోపమున్న అదియే నీ ఖడ్గము, ఇదియే నా మస్తకము. నీ విచ్చ వచ్చినట్లు వనర్పుము వలదను దానను కాను అనెను. వసుంధరుడు ఇలా అన్నాడు. రమణి సకల విద్యాపారంగుతురాలవయ్యును శుద్ధ ముగ్ధాలాపం లాడెదవు. పట్టిన పట్టు వదలనను మాట గట్టిగా పట్టుకొని షోడశకళా పరిపూర్ణమైన చంద్రబింబము వోలే అతి సంపూర్ణ విరాజితంబయున్న నీ యవ్వనమును వృధా వనర్ప నూహించుచున్న దానవు. లోమకేశుని తిరస్కరించి ఉన్న దానవు. ఆ కళాభానుడెందెందు వెతికినను కానరాక నామావశిష్ఠుడై ఉన్నవాడని నీ సందేశలేఖ కొని వచ్చిన భూసురుడు చెప్పెనని శ్రీపాదుడు నాతో చెప్పి ఉన్నవాడు. వృధాగా మూర్ఖపు పట్టేలా, అందుచే జరుగని సంకల్పమేలా, అందుచే ఆ జన్మ బ్రహ్మచర్యమేలా. కళాభానుడే భూమి ఎందుండుట నిక్కమనుకుందము. చోరుల బారి నుండి రక్షింపుమనియు, భైరవునిచే బలిగాకుండా రక్షింపుమనియు ఆర్తవై నోరెత్తి పిలిచితివే, వచ్చి రక్షించెనా? ఆ కళాభానుడు నేను కదా వచ్చి రక్షించినది. అది అయినను తలంపరాదా తరుణి? 1000 మాటలేలా? చాలు చాలు నీ మూర్ఖపు చాలింపుము లెమ్ము అన్నది. అనుచున్న వసుంధరనకు భువనమోహిని ఏదియో ప్రత్యుత్తరం బొసంగా నుంకించుచున్న ఆ సమయముననే నైరుతి మూల నుండి హా ప్రాణేశ్వర, నన్నీ వ్యాగ్రహము తరుముకొని వచ్చుచున్నది. సమాధి ఎందుండకున్నా వచ్చి రక్షింపుము అను శ్రీ ఆర్తారావంబు విననయ్యి. వసుంధరుండా దిశగాంచి ఏదో శ్రీ ఆర్తారావంబు వినబడుచున్నదని వరనున్న ఖడ్గమును దూసి ఆ దిశం బట్టి చనుచుండే. ఇది ఏమో చూడవలయు. నన్ను ఆశచే భువనమోహినియుగు ఆ గాసార తీరంబునందున్న సుశీలయు అతని వెన్నంటిరి. వసుంధరుండొక్క దాటున కా స్థలంబు చెంతకు లంఘించి తరుముకొని వచ్చుచున్న వ్యాఘ్రము నొక్క బ్రేటున ఖండించి ఆమె వైపు చూడా మూర్తీభవించిన పాతివ్రత్య దేవతంబోలే ఒక్క వృద్ధ తపస్విని అదురుచూ పదములు తడబడుచూ నిలిచియుండే. ఆమె నారచీరలు కట్టుకొని పాలమున కుంకుమరేఖయు భ్రూ మధ్యంబున అక్షంతలు ఒప్పారా. 45 సంవత్సరములు వయసు కలిగి తలు వెంట్రుకలు జడలు కట్టియుండ ప్రసన్న వదనముతో సమిదలను దర్భయును పువ్వులను గైకొని ఉత్తరాభిముఖి అయి ఉన్న ఆమెన్గాంచి తల్లి ఈ అరణ్యమునన్ వంటిగా నుండుటకి ఏమి కారణము? ఈ పుష్పఫలంబులెందుకు? సమాధియందుండకున్న వచ్చి ఈ క్రూర వ్యాఘ్రమును ఉండి తప్పింపుము ప్రాణేశ్వరాయని అరిచితివే తల్లి. నీవెంత సాధ్వీ తిలకంబువో! నీ ప్రాణము కన్నను భర్త తపంబే ముఖ్యమని భావించితివో! ఇట్టి సాధ్వీ తిలకంబులీ పృథ్వీయందుండు ఉండబట్టియే సృష్టి స్థితిలయంబులకు
కాస్పాదంబైన కాలధర్మములు జరుగుచున్నవి. మీ వృత్తాంతం బెరింకింపవలయు ఆ నన్న ఆన నీవు పుణ్యపురుషుండవు. ఆశ్రమమును నా భర్త అయిన ఋషీంద్రుడున్నవాడు. మా కథనంతయును అతడు సమగ్రముగా వివరింపగలడు తండ్రి. నీవు బాలకుండవయ్యును, గుణవృద్ధుండవు. నీవు అరుదించుటం బట్టి నేను బ్రతికి తిని నా ప్రాణ సంరక్షణం పునరించితివి. ఆ కాంతలెవరో వారును నీవును మా ఆశ్రమం సమీపమునందే కలదు, అచ్చటికి రావలయునని ఆమె ముందును వీరందరూ వెనుకను ఆశ్రమంబు ప్రవేశించి చూడగా దానంతకు మునుపు మార్గవశంబునందున్న ఆశ్రమమేననియు అప్పుడు సమాధి ఎందున్నది ఋషీంద్రుడేననియు వసుంధరుండు యోచించుచు సమాధి చాలించి దర్భాసనంబుపై కూర్చుని శంకరున్ బోలియున్న అతన్ని నమస్కరించే. సుశీల భువనమోహినులు ఇరువురు ఆ వృద్ధ దంపతులకు నమస్కరించి ఒకచో నిలువంబడిరి. వసుంధరుండమ్మునీంద్రునిచే దీనెలన్ అంది అతనిని నియమానుసారంగా ఒక్కచో కూర్చుండే. ఆ తరుణులిరువురు ఒక్కచో విధేయతం చూపుచు నుపవిష్టులైరి. వృద్ధాంగన ఋషీంద్రుని గాంచి ప్రాణేశ్వర, తమ ఆనతి దేవపూజ ద్రవ్యంబులు కొని వచ్చుచుండ నన్నొక క్రూర వ్యాఘ్రహము తరిమినప్పుడు ఆర్తనై మిమ్ము పిలిచితి. నీ కుమారుండు చెనుదెంచి వ్యాఘ్రమును సంహరించి నన్ను రక్షించి మన వృత్తాంతం బడిగి మీ చెంతకును పిలుచుకొని వచ్చితి. ఇతనిన్ అభ్యుదయంబు కోరి మీరాశీర్వదింపుడని చెప్పుచు ఆ సాధ్వి భర్త చెంగట నొకచో కూర్చుండే. ఋషీంద్రుడు వసుంధరం జూచి, నాయన నీ తేజంబు కన్నా బాణభానుండు వలె తోచుచున్నది. సర్వం సహా ధౌరంధర ధైర్య లక్షణంబులు నీ యందు కానబడుచున్నది. ఇంత చిరుత ప్రాయంబుననే సుగుణములకు పట్టభద్రుడవై ఉన్నవాడవు. మా వృత్తాంతం వినుము. ఈ భరతఖండముననే గోదావరి తీరమున మహేంద్రవరంబను నగరం కలదు. అందు నరేంద్ర చంద్రుడను రాజు కలుడు. అతని చెంత వీరసేనుండనువాడు సైన్యాధిపతియును, కాళీభద్రుండనువాడు మంత్రియును కలరు. అతని యుద్ధ సుబ్రహ్మణ్య శర్మయ్యను పౌరోహితుడు కలడు. మహారాజు భార్య శ్యామలాదేవి అను పేరుచే పరమ సాధ్వియుండ అతండు ధర్మము తప్పక ప్రజలను తన బిడ్డల వలె చూచుచుండే. అతనికి సంతానము లేదు. అందుచే రాజ్యాది భోగములపై విసుగు జనించి దేవతా ప్రసాదము వడసి సంతాన భాగ్యం పొందవలేనని తానును తన భార్యయును తపమునకై వెడులుచు రాజ్యమును మంత్రి ఆధీనమునర్చి నైమిసారణ్యమునకు వెడలి అచ్చట మహర్షుల అనుగ్రహంబు పొంది వారి అనుమతిచే సత్యనారాయణ వ్రతము అతి నియమముచే 1 సంవత్సరం పునరించినంత అతని భార్య గర్భవతి అయ్యే. నవమాసములు నిండే. వసంత ఋతువును చతుర్గ్రోచ్చ వృషభ లగ్నమునందొక కుమారుండు ఉద్భవించే. ఆవల జాతక కర్మ నామకరణాది శాంతులో నర్చి తల్లిదండ్రులు వసుంధరుండని పేరిడిరి. ఆ శిశువు యొక్క కళా ప్రకాశములు అరణ్యం బంతయును తేజరిల్లుచుండ మునులు సంతసిల్లి కళాభానుండని మరి ఒక పేరు పెట్టిరి. అప్పటి నుండి ఇడిన పేరే వ్యవహరింపబడుచుండే. పాలనాలాలనందు భ్రాంతి కలిగి తల్లిదండ్రులను అరణ్యమునని ఋషుల చెంత నిలిచియుండిరి. విద్యాభ్యాసమును ఉపనయనము ఆ ఋషులే మహాప్రీతితో నొనర్చిరి. కళాభాండును పేరుతోడని విద్యయందు మిక్కిలి ప్రసిద్ధి వహించే. ఉపనయనానంతరం మధ్యయనమున నేర్పుచుండిరి. నాదుల ఎందు భ్రాంతి కలిగి తల్లిదండ్రుల అరణ్యముననే ఋషుల చెంత నిలిచి ఉండిరి.
విద్యాభ్యాసము ఉపనయనమా ఋషులే మహాప్రీతితో నొనర్చిరి. కళాభానుండను పేరుతోడని విద్యయందు మిక్కిలి ప్రసిద్ధి వహించే. ఉపనయనానంతర అధ్యయనమును నేర్పుచుండిరి. బాలుడచ్చటనే నిలిపి రాజేంద్రుడు మహేంద్రవరమునకు బోయే. అనుచుండగా నా చెంత కూర్చుని వినుచున్న భువనమోహిని దేవికి మనంబుననొక విధ మగు భయమును మోహంబును గగ్గురుపాటును సంతోషమును బొడమి వసుంధరునేమో మట్టే చూచుచూ సిగ్గున తల వాల్చుచూ తహ పడుచుండే. ఆమెకు వసుంధరునిపై మోహం అంకురించే. అనంత నా ఋషీంద్రుడిట్లని చెప్పతొడంగి. ఆ రాజు మరలా తన రాజ్యమునకు ఏగు వరకు బహుకాలమునందున్న రాజ్య ప్రకృతి మారియుండే. మంత్రి కారాగృహం నుండి తప్పించుకొని పోయి ఉన్నాడని ప్రజలనుకొనుచుండిరి. విజయనగరాధీశ్వరులు ధ్వజము నెల్కొల్పబడియుండే. నా తండాపురంబునందిరువది దినంబు లుండినను రాజ భయము చేతను లేక జ్ఞాపకము లేకను తన్ను మాట్లాడించువారు లేక తహతహపడి తన ప్రీతిపాత్రుడైన సుబ్రహ్మణ్య శర్మ మంత్రి దౌర్జన్యముచే పలాయనంబై ఉన్నవాడని విని కారణము లచ్చటచ్చట విచారించే. సైన్యాధిపతి అయిన వీరసేనుడు భేండాభైరుడను రాక్షసునిచే చెరజిక్కి భైరవునకు బలి అయ్యనని అనుకొని చుండిరి. పూర్వరాజగౌరవమున కొంతమంది భూసురుల రాజును తమ మందిరములందు నిలుపుకొని గౌరవంతో కాపాడుచు రాజేంద్ర మీరిట నుండి సంతానార్థమై తపమ్మున కరుగుచు రాజ్యమంతయు మంత్రి కరగతం వనర్చి వెళ్ళిపోయితిరి. ఆ మంత్రి తాము వెడలిన కొన్ని దినములకి మహాక్రూరత్వమును వహించి స్వలాభపరుడై ప్రజలకు దండధరుడై బాహుహింసలను నర్చుచు తమ ప్రీతిపాత్రుడైన సుబ్రహ్మణ్య శర్మ యొక్క సర్వస్వము నపహరించి కట్టుబట్టలతో భార్యతో ఇల్లు విడిచి దేశాంతరమునకు పలాయనం బహులాగు చేసే. అతండిప్పుడు ప్రయాగనందున్నవాడని విన్నవించుచున్నామని చెప్పిరని అతండనుచున్నంతలో అచ్చట వినుచున్న సుశీలాదేవి కేమియో ఊహలు జనించి లేచి నిలిచి మాటలాడబోయి మరలా సిగ్గుచే తల వంచి ఊరక కూర్చునియే. అంతనా ఋషీంద్రుడో ఓ బాలక ఇట్లు భూసురుల అమ్మహారాజును చెప్పి మరియు ఇట్లని చెప్పదొడంగిరి. రాజా, ఈ రీతిన బహుక్రూర దండనలచే ప్రజలను బాధించుచున్న మంత్రిపై విసికి ప్రజలందరా అతనిని బట్టి కట్టవలేనని యత్నించుచుండగా భేండాభైరవుడను రాక్షసుని దాడి విపరీతమై దేశములు వారు తమ బిడ్డలను సోదరులను చెల్లెండ్రను తండ్రులను కానక పోగొట్టుకొని కొంతమంది రాజు లేక ఏమైనా అతనిపై యుద్ధమున కరుగుచు ఈ మంత్రిగారిని సహాయము రమ్మనుటచే సర్వ సైన్య సమేతుడై వీరసేన సహాయముతో వెడలిపోయే. ఆ సమయమున కనిపెట్టి ప్రజలు తమ నిమిత్తమై ఎందెందో వెతికి కానక విజయనగరాధీశ్వరుల చెంత కరిగి వారిని ప్రార్థించి తోడ్కొని వచ్చి రాజ్యం వసంగి ఉన్నవారు. అట యుద్ధము కరిగిన వారందరూ ఆ భైరవుని ప్రతాపాగ్నికి శలభప్రాయులై చచ్చియు పరివెత్తియు చిక్కియు నానా విధములై ఒకరి గతి ఒకరికి తెలియక యథాయథలై ఉన్నవారు. మన మంత్రి తప్పించుకొని కొన్ని దినములకి ఊరు చేరగా రాజును కిరింగించి ప్రజాసమ్మతిచే అతని బట్టి కారాగారమునందుంచి తన మందిరమునందున్న ద్రవ్యమంతయును రాజభాండారమునందు చేర్చి అతండిప్పుడొక నెల దినములప్పుడేదియో ఉపాయంబు చేసి చెరసాల నుండి తప్పించుకుని పోయి ఉన్నవాడు. యుద్ధమునకు పోయినప్పుడు వీరసేనుడందే పట్టుబడి బలి అయి ఉన్నవాడని కీ వదంతి. ఈ రాజులు సహా తొలుత ఇష్టము లేక ఈ దేశంలో ప్రవేశించి ఇప్పుడిప్పుడు దురాశకు లోనై ఉన్నవారని చెప్పి రప్పుడా రాజేంద్రునికి ఏమియూ తోచక ఎవరెవరి యోగ మెంతెంత కాలము జరుగవలెనో అటు జరుగక రీత
అటు జరగక తీరదనుకొని మరలా భార్యాయుతుడై నైమిషారణ్యమునకు చెనుదించె. అచట ఋషులు గాని తన కుమారుడు కళాభానుడు గాని లేకుండుటచే వెదకి వేసారిల్లి సర్వ విధములైన కష్టములకు లోనై దుఃఖించి ఇడుములు పడుచు నీక ప్రపంచ విషయములయందు మమత వీడి తపంబొనరించి భగవత్సాయుధ్యము చెందవలేనని ఈ గహనంబునందాశ్రయంబు కల్పించుకొని తపంబొనర్చుచున్నవాడు ఆ నరేంద్రచంద్రుడే నేను. అతని భార్యే నీచే రక్షింపబడిన ఈ వృద్ధాంగన అను వరకు వసుంధరుడట్టే నిర్వీణ్యుడై కన్నుల నీరిడి మహానుభావ, మీ కుమారుని కొరకెంత కష్టములు అనుభవించియున్నవారు తుదకు రాజ్యమే కోల్పోయి ఘోరారణ్యముల ముని వృత్తి నుండవలసి వచ్చే కదా. పుత్రులు కలుగవలేనని దుఃఖించుటలిందులకు పుత్రులు కలవారికెప్పుడునూ కష్టములే ప్రాప్తించుచుండును. తల్లిదండ్రుల కష్టముల నరయక వారి సౌఖ్యంబును కోరక వారి స్థితిగతులు విచారింపకున్న పుత్రుడు వంశానికి అపవిత్రుడే కాని పుత్రుడవుని. మహాత్మా, మీ పుత్రుని నీ వెదికించద. మీ రాజ్యము సాధించి మరలా ఆంధ్ర రాజ్య సింహాసనంబుపై మిమ్మధిష్ఠింపచేసిద. మీ పుత్రుడు తెలియ వరకు నేను మీ పుత్రుడనై ఉండెద. అంతవరకు మీరీ ఆశ్రమమంది నిర్భయులై ఉండు. మీకు వలయు ఆహారాదులు నే తెచ్చి ఇచ్చెద. నిక మీరు దుఃఖింపకుడు. మీ పుత్రుడు మీ చెంతనే ఉన్నవాడనుకొనుడు. నేనీ ప్రాంత్యమునంగల సౌధంబునందుండి మీ కష్ట సుఖంబులు ప్రతిదినము విచారించుచుండెద అని చెప్పి వారికి సాష్టాంగ నమస్కారములో నచ్చి ఆశ్రమంబు వెడలి తన మనంబున పశ్చాత్తాపడుచు పోవుచుండె. ఆ కాంతలిరువురు వృద్ధ దంపతులకు నమస్కరించి వారి ఆనతి అతని వెంట జనిరి. తర్వాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. ఓం స్వస్తి.